హలో హాయ్ ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఈరోజు అయితే ఒక మంచి లవ్ లిరికల్ వీడియో అయితే తీసుకొచ్చాను. కొంచెం 3D టైప్లో అయితే ఉంటుంది. మీకు ఈ వీడియోలో 2 డెమోస్ అయితే చూపిస్తాను. ఒకటి ఫుల్ స్క్రీన్లో ఉంటుంది, ఇంకోటేమో ల్యాండ్స్కేప్లో అయితే ఉంటుంది. మీకు ఏది కావాలంటే అదైతే చేసుకోవచ్చు. ఈ వీడియో చేయడానికి నాకు కొంచెం టైమే పట్టింది ఫ్రెండ్స్. నా కష్టానికి అయితే ఒక లైక్ చేయండి చాలు, అంతకు మించి ఏమొద్దు, ఓకేనా? ఇప్పుడు ఒకసారి వీడియో అయితే చూద్దాం. మనసు అంచుల్లో నించుందనా వీడియో అయితే చూశారు కదా ఫ్రెండ్స్. మీకు అంత ఫీల్ అయితే రాకపోవచ్చు, ఎందుకంటే నేను కాపరేటివ్స్ వల్ల సాంగ్ని అయితే మ్యూట్లో పెట్టాను. ఫుల్ స్క్రీన్లో అయితే టెలిగ్రామ్లో పెట్టాను, ఒకసారి వెళ్ళి చూడండి అక్కడ నుంచి. ఇక్కడైతే మీకు ఒకటి చెప్పాలి, అదేంటంటే మీరు ఇక్కడ ఫోటో అయితే 16:9 రేస్లో అయితే క్రాప్ చేసుకోవాలి. దానికోసం కింద ప్లస్ సెకండ్ మీద ట్యాప్ చేసుకున్న తర్వాత ఇక్కడ 16:9 రేస్ తీసుకోండి. ఇక్కడ స్టార్టింగ్ ఉంటుంది, దాంట్లో పెట్టుకున్న తర్వాత కింద క్రియేట్ ప్రొజెక్ట్ మీద ట్యాప్ చేసుకున్న తర్వాత ఇక్కడ నుంచి మీరు కింద ప్లస్ సెకండ్ మీడియాకి పోయిన తర్వాత ఇక్కడ ఫోటో యాడ్ చేసుకోండి. నేను ఎగ్జాంపుల్గా వేరే ఫోటో యాడ్ చేస్తాను. ఈ ఫోటోని అయితే ఇప్పుడు కింద ఎఫెక్ట్ మీద క్లిక్ చేసుకుని యాడ్ ఎఫెక్ట్లోకి వెళ్ళి ఇక్కడ టైల్స్ ఎఫెక్ట్ ఉంటుంది, యాడ్ చేసుకున్న తర్వాత కింద మిర్రర్ ఆన్ చేసుకోండి. మిర్రర్ ఆన్ చేసుకుంటే ఏమవుతుందంటే సైడ్లో అయితే కవర్ అయిపోతుంది, ఓకేనా? ఇప్పుడు ఈ ఫోటోని అయితే మీకు ఎంతలో కావాలో అంతలో జూమ్ చేసుకోండి. ఇలా జూమ్ చేసుకున్న తర్వాత కొంచెం సెంటర్లో వచ్చేదైతే చూసుకోండి, ఓకేనా? ఇప్పుడు ఈ ఫోటోని అయితే పైన సేవ్ చేసుకోండి. ఇక్కడ కరెంట్ ఫ్రమ్ యాస్ పేజ్లో సేవ్ చేసుకున్న తర్వాత సేవ్ అయితే చేసుకోండి. ఇక్కడ ఇలా ఎన్ని ఫొటోస్ కావాలో అన్ని ఫొటోస్ అయితే సేవ్ చేసుకోండి. సేవ్ చేసుకుని మళ్ళీ ఒకసారి బ్యాక్ వచ్చేసి ఇప్పుడు ఫుల్ ప్రాజెక్ట్ అయితే ఓపెన్ చేయండి. మీరు ఫుల్ ప్రాజెక్ట్ ఓపెన్ చేసుకుంటే మీకు ఇలాగైతే ఉంటుంది. ఇక్కడ మీరు కెమెరా ఉంటుంది, దాని మీద ట్యాప్ చేసుకున్న తర్వాత ఇక్కడ కెమెరా అయితే ఆన్ చేసుకున్న తర్వాత ఇక్కడ నుంచి మీరు ఫోటో అయితే రీప్లేస్ పెట్టుకోవాలి. కింద ఫోటో ఉంటుంది కదా, ఫోటో మీద ట్యాప్ చేసుకున్న తర్వాత ఇక్కడ కలర్ అండ్ ఫిల్లోకి వెళ్ళి మళ్ళీ ఇక్కడ స్టార్ ఐకాన్ మీద ట్యాప్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మీరు క్రాప్ చేసుకున్నారు కదా ఫోటో 16:9 రేస్లో, ఆ ఫోటో సెలెక్ట్ చేసి పైన ప్లస్ సెకండ్ మీద ట్యాప్ చేసుకుంటే ఆ ఫోటో అయితే చేంజ్ అయిపోతుంది, ఓకేనా? ఇక్కడ నుంచి మీరు అడ్జస్ట్మెంట్ కూడా చేసుకోవచ్చు. ఇలా మీకు ఎంతలో కావాలో ఎలా కావాలో అలాగైతే అడ్జస్ట్మెంట్ కూడా చేసుకోవచ్చు. మళ్ళీ వేరే ఫోటో యాడ్ చేసి మళ్ళీ కలర్ అండ్ ఫిల్ మళ్ళీ స్టార్ ఐకాన్ మీద ట్యాప్ చేసుకున్న తర్వాత మళ్ళీ వేరే ఫోటో యాడ్ చేయండి. దీన్ని కూడా పైన ప్లస్ సెకండ్ మీద ట్యాప్ చేసుకున్న తర్వాత దీన్ని కూడా జూమ్ చేసి కొంచెం అడ్జస్ట్మెంట్ అయితే చేసుకోండి, టెక్స్ట్ కనిపించేలాగా. మళ్ళీ సేమ్ ప్రాసెస్ ఈ ఫోటోని కూడా ఇలాగే చేయండి. మళ్ళీ ఇక్కడ కూడా ఈ ఫోటోని కూడా ఇలాగే చేయండి. మళ్ళీ ఇలా ఎన్ని ఫొటోస్ ఉంటాయో అన్ని ఫోటోకి అయితే ఇలాగే చేయండి. మీకు లాస్ట్లో అయితే కొన్ని ఫొటోస్ యాడ్ చేయాలి, అది కూడా చెప్తాను. ఇక్కడ ఒక ఫోటో అయితే ఉంటుంది కదా, దీని అయితే ఫస్ట్ మీరు కింద ఎఫెక్ట్ మీద క్లిక్ చేసుకుని 3 డాట్ ఇక్కడ కాపీ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ ఫోటోని డిలీట్ చేసేసేయండి. డిలీట్ చేసి ఇక్కడ వచ్చేసేయండి. ఇక్కడ వచ్చేసిన తర్వాత కింద ప్లస్ సెకండ్ మీడియాలోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ నుంచి ఫోటో యాడ్ చేసుకోండి. ఇప్పుడు రెగ్యులర్గా ఫొటోస్ యాడ్ చేసుకోండి. ఇలా ఎన్ని ఫొటోస్ ఉంటాయో అన్ని ఫొటోస్ యాడ్ చేసి కొంచెం జూమ్ చేసుకున్న తర్వాత ఇలా మళ్ళీ సేమ్ ప్రాసెస్ ఎన్ని ఫొటోస్ ఉంటాయో అన్ని ఫోటో యాడ్ చేసుకోండి. ఇలా నేను కొంచెం ఒక 2 ఫొటోస్ యాడ్ చేసి చూపిస్తాను, ఎందుకంటే ఇంకా వీడియో అయితే చాలా లెంత్ అయిపోతుంది. ఇంకా మీకు ఫుల్ స్క్రీన్లో కూడా చెప్పాలి కదా. ఇప్పుడు ఆ ఫోటో మీద ట్యాప్ చేసుకున్న తర్వాత కింద ఎఫెక్ట్ 3 డాట్ ఇక్కడ పేస్ట్ చేసుకోండి, ఎఫెక్ట్ అయితే వచ్చేస్తుంది, ఓకేనా? ఇలాగే అన్ని ఫోటోకి అయితే యాడ్ చేసుకున్న తర్వాత పేస్ట్ అయితే చేసుకోండి. పేస్ట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఫుల్ స్క్రీన్లో ఎలా చేసుకుంటారంటే పైన సెట్టింగ్ ఉంది కదా, దాని మీద ట్యాప్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీరు 9:16 రేస్ ఉంటే దాని మీద క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసుకుని ఒకసారి బ్యాక్ వచ్చేస్తే ఇక్కడ మీరు ఏం చేంజ్ చేయకండి, ఓన్లీ ఫోటో అయితే ఉంటుంది కదా, ఇక్కడ ఫోటోని అయితే జూమ్ చేసుకోండి. మీరు టెక్స్ట్ కానీ ఏం చేంజ్ చేయకండి, ఓన్లీ ఫోటోని అయితే ఇలా జూమ్ చేసుకోండి, ఓకేనా? జూమ్ చేసుకుంటే ఇలాగైతే వస్తుంది, ఓకేనా? ఇక్కడ చూసుకుంటే మళ్ళీ సేమ్ ప్రాసెస్ ఇలాగే అన్ని ఫోటో అయితే జూమ్ చేసుకోండి. ఇలా జూమ్ చేసి కొంచెం టెక్స్ట్ కనిపించేలాగా అయితే పెట్టుకోండి. ఇలా టెక్స్ట్ సైడ్లో అయితే పెట్టుకోండి, ఓకేనా? ఇలాగైతే పెట్టుకోండి, అన్ని ఫోటో ఇలాగే పెట్టుకోండి. లాస్ట్లో కూడా ఉంటుంది, లాస్ట్లో ఆ ఫొటోస్ కూడా ఇలాగే పెట్టుకోండి. ఇలా అన్ని ఫోటో యాడ్ చేసుకున్న తర్వాత ఇక్కడ లాస్ట్లో కూడా 2 ఫొటోస్ ఉంటుంది కదా, ఇప్పుడు ఇంతకుముందు యాడ్ చేసాం కదా, ఈ ఫోటోని కూడా సేమ్ ప్రాసెస్ ఇలాగే చేయండి. అన్ని ఫోటోని అయితే ఇలాగే జూమ్ చేసుకోండి. ఫుల్ స్క్రీన్లో కావాలంటే, ల్యాండ్స్కేప్లో కావాలంటే అలాగే ఉంచండి. ఇంతకుముందు చెప్పాను కదా, అలాగే ఉంచండి. ఇలాగైతే చేసుకోండి, ఓకేనా? ఇలా చేసుకున్న తర్వాత అన్ని ఫొటోస్ ఇలా చేసుకున్న తర్వాత ఈ వీడియోని అయితే ఎక్స్పోర్ట్ చేసుకోండి.